నమస్తే, వెల్కమ్ టు టీవీ7 న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆదోనిపట్న ప్రాంతం మండగిరి గ్రామ పంచాయతీలో శిల్పా ఎస్టేట్ బైపాస్ రోడ్డు పక్కన 351A 6.50 సెంట్ల సాగు భూమి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, కఠినంగా శిక్షించాలని, అవసరమైతే సబ్ రిజిస్టర్ కార్యాలయ ధర్నా చేస్తామని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. బాధపడించచ్చు కానీ మరి ఈ రకంగా దోపిడీ చేస్తామంటే ఏమి అర్థం కాని పరిస్థితి ఉంది ఆదోన్లో. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలోనే, ఆదోన్లోనే కాకుండా రాష్ట్రంలోనే ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దీనికి అంతు లేదనిపిస్తామని చూస్తూ ఉంటే ఏ రకంగా అయినా దోపిడీ చేయాలని చెప్పే పరిస్థితే కనపడతా ఉందని చెప్పేసి ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అనుకుంటా ఉన్నారు మేము తప్పు చేశామే అనే ఆలోచన వాళ్ళు వచ్చింది, అది సంతోషపడతా ఉన్నారు. ఏ విధంగా ఈ కూటమి అభ్యర్థి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏమన్నాడు, ఏదైనా తప్పు జరిగితే టోల్ తీస్తానన్న పరిస్థితి మనం చూసాం. వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళే ఈరోజు ఈ ఆధార్ కార్డు మార్చి చేసి పరిస్థితి చూసినాడు, టోల్ తీసిందేం లేదు. ఇది కూడా వాళ్ళ ప్రోత్సాహం లేదే ఈ రకంగా జరగదు. ఇంత ధైర్యంగా ఆందోళన ఈ రకంగా చేస్తా ఉన్నా అంటే ఎవరి కాకలని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదున్నా కూడా ప్రజలు గమనించాలా, మీకు అండగా మేము ఉంటాం, మా పార్టీ ఉంటామని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. మీరు ఏ విధంగా ఆధారపడే పని లేదు. మీ ఇప్పుడు జరిగిన సంఘటన రద్దు చేసే తీరాలని, రద్దు చేయకపోతే ఆఫీస్ ముందు వచ్చి ధర్నా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట పార్టీ తరఫున. మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఎంత గబ్బు వేసిపోయిందంటే ఏ విధంగా చేస్తా ఉన్నారంటే